పెదపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా నందిమేడారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ పాల్గొని 150 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పంపిణీలో భాగంగా ఈరోజు ఎవరైతే అందుబాటులో ఉన్నవా లబ్ధిదారు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయం ద్వారా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సుమారు ఈరోజు 29 లక్షల రూపాయలు సుమారుగా లబ్ధిదారుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయం ద్వారా వారి హాస్పిటల్స్లో చికిత్స పొంది వారికి అయినటువంటి బిల్లులో 30% గౌరవ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు వారి సహాయం ద్వారా ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే పేదవాళ్ళకు సంబంధించిన ఆరోగ్యశ్రీ పథకం కానీ ప్రభుత్వ పరంగా మెడికల్ పరంగా భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వం కూడా ముందు చూపుకొని మరి ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో కూడా ఒక ప్రభుత్వ హాస్పిటల్ వచ్చే విధంగా నేను గౌరవ మెడికల్ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా. మరి ఇక్కడ ఈ ధర్మారం మండలంలో ఏదైతే ధర్మారం మండలం శివార్లో కూడా ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటు కోసం కూడా అతి త్వరలో ఆదేశాలు వస్తే పనులు కూడా మొదలు పెడతామనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మండలానికి సంబంధించినటువంటి ఈరోజు మేడారం గ్రామం పోయినాము. అక్కడ ఉన్నటువంటి ఏదైతే గొల్లవాడ నుంచి మేడారం గొల్లవాడ నుంచి గోపాలరావుపేట గ్రామాల వరకు సుమారు 45 లక్షల రూపాయల రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మేడారం గ్రామానికి సంబంధించిన అనేక రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంక ఇతరవి కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామానికి సంబంధించిన వివిధ గ్రామాలకు సంబంధించిన పెద్దలందరూ వచ్చిండ్రు, చాలామంది మా యువ మిత్రులు వచ్చిండ్రు. చాలామందికి మన విషయం ఏంటంటే ఈరోజు మీరు మొన్న చూసినారు 3 రోజుల కింద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 10 సంవత్సరాలకి వెళ్ళి మేమే రాజులం మేమే మంత్రులని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేసినటువంటి అప్పులు ఏదైతే ఉన్నదో, ఏ రోజైతే మనకు ఆపద పడ్డా కష్టపడ్డా అప్పు తెచ్చుకుంటే ఎంత తెచ్చుకుంటామా, మన పైసలు లేకపోతే 2 పైసలు మిత్తుకో 3 పైసలు మిత్తుకో లాస్ట్కు తెచ్చుకుంటాం. 11% మితికి తీసుకొచ్చుకొని అప్పుడున్న కేసీఆర్ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపారు. 11% మిత్తి అంటే ఇక మీరు చూడండి ఎంత పెద్ద మిత్తి పట్టుకొచ్చిండ్రు. ఖజానా ఖాళీ చేసిండు. ఆయన ఏది ఖజానా ఖాళీ అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ శాసనసభ్యుడిగా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మన విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి సహాయానికి సంబంధించి చెక్కులు పంపిణీ చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ రేషన్ కార్డులు ఇవ్వడం కానీ ఇంకా ఇతర మౌలికమైన సదుపాయాలు సంక్షేమ కార్యక్రమాల విషయాన్ని కూడా దశల వారీగా ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఈ గెలిచిన 1 year సంవత్సర కాలంలో పుట్ట మీ అందరికీ మహిళా సోదరులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. 200 యూనిట్ల కరెంటు సౌకర్యాన్ని కల్పించింది. అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. అతి కొద్ది రోజుల్లో ఈ నెలాఖరికల్లా అందరికీ ఇందిరమ్మ ఇల్లు అందరికీ మా మీడియా మిత్రుల ద్వారా మనం చేసింది ఒకటి, గ్రామాల్లో ఒకటి అధికారులు ఏదైతే సర్వే చేసినాక ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఎవరైతే చాలా ఆర్థికంగా అన్ని విధాలు